హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫాలో యువర్ హార్ట్ ఎపిసోడ్ 10 చూద్దాము. లాస్ట్ ఎపిసోడ్లో యానా షెన్బై గొంతు మీద కత్తి పెట్టి రూమ్ లోపలికి తీసుకుని వెళ్తూ ఉంది. అంతటితో లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయింది. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే యానా షెన్బైని వదిలేసి సెపరేట్గా వెళ్ళిపోతూ ఉంటే యానా నీకేమైంది అని అడుగుతూ యానా వెలకాలే వెళ్తున్నాడు షెన్బై. యానా వెంటనే దూరంగా వెళ్ళిపో, నా దగ్గరకు రాకు అని అరుస్తూ ఉంది. యానా నాకు తెలుసు నువ్వు నా మీద కోపంగా ఉన్నావని, కానీ ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నావని షెన్బై అడుగుతూ ఉన్నాడు. అప్పుడు యానా చూసుకోకుండా వెళ్ళి ఒక షెల్ఫ్ మీద చేయి పెడుతుంది. వెంటనే ఒక సీక్రెట్ రూమ్ లాంటిది ఓపెన్ అయిపోతుంది. యానా ఆ రూమ్ ని చూసేసి అక్కడికి వెళ్ళి దాక్కుందాము అనేసి దాని లోపలికి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఊపిరి పీల్చుకుంటూ నిలబడుతూ ఉంటే షెన్బై దాన్ని చూసేస్తున్నాడు. ఇదేంటి, ఏదో సీక్రెట్ రూమ్ లాగా ఉందే అనేసి ఆ రూమ్ ని చూస్తూ ఉన్నాడు. అప్పుడు యానా బాడీ అంతా నెమ్మదిగా చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంది. అక్కడ చాలా బాక్సెస్ ఉన్నాయి. దాన్ని ఓపెన్ చేసి చూస్తే టీ అని రాసి ఉంది. షెన్బై దాన్ని ఓపెన్ చేసి స్మెల్ చేసి చూస్తున్నాడు. వెంటనే షెన్బైకి అర్థమైపోతుంది అది జోర్నియా అని. యానా నువ్వు కొంచెం డిఫరెంట్ అయిన అమ్మాయివే, జోర్నియా ఇక్కడ ఉంది అని నీకు ఆల్రెడీ తెలిసి ఉంటే డైరెక్ట్గా నన్ను ఇక్కడికి తీసుకొని రావచ్చు కదా, ఎందుకు ఇలా కత్తి పెట్టి బెదిరించి ఇక్కడికి తీసుకొని రావడము అనేసి అడిగేసి యానా దగ్గరికి వెళ్తున్నాడు. యానా వెంటనే షెన్బైని పక్కకు తోసేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ తన రూపం చేంజ్ అయిపోయింది కాబట్టి, తను ఈసారి వేరొక అమ్మాయి రూపంలోకి చేంజ్ అయిపోయింది. అందువల్ల యానా తన ఫేస్ని కవర్ చేసుకుని నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని అరుస్తూ ఉంది. అది విని షెన్బై వెంటనే యానా నా మీద కోప్పడకు అని చెప్పాను కదా, నేను ఇంక మీదట నిన్ను యూజ్ చేసుకోను, లాస్ట్ టైం నేను ఏదో తెలియక తప్పు చేశాను అని అంటున్నాడు. అప్పుడు కరెక్ట్గా బయట నుండి షెన్బై మీరు బాగానే ఉన్నారు కదా, మీకేం కాలేదు కదా అనేసి ఒక వాయిస్ వినిపిస్తూ ఉంది. షెన్బై పైకి లెగిస్తున్నాడు. యానా వెంటనే ప్లీజ్ నన్ను ఇరికించకు, నన్ను ఎవరూ ఇలా చూడకూడదు, నన్ను కాపాడు అని యానా బ్రతిమలాడుతూ ఉంది. యానా ఫేస్ని చూస్తుంటే షెన్బైకి కొంచెం లైట్గా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. కానీ యానా వాయిస్ ఇది కాదు, యానాకి ఏదో పెద్ద ప్రాబ్లం ఉన్నట్టు ఉంది అనేసి షెన్బైకి అర్థమైపోతుంది. వెంటనే ఒక టవల్ని తీసి యానాకి కప్పేసి సరే నాతో రా అనేసి బయటకు తీసుకుని వెళ్తున్నాడు. అంతలో ఆ ప్లేస్కి మెజిస్ట్రేట్ ఒకతను వస్తున్నాడు. ఈ టైంలో ఎందుకు సీల్ చేశారు, మాకు పెద్ద ప్రాబ్లం అయిపోతుందండి, రాజుగారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అండి అనేసి అతను అంటూ ఉంటే షెన్బై వెంటనే లోపల జోర్నియా ఉంది, దాన్ని తీసుకుని గోస్ట్ మార్కెట్ సీల్ని ఓపెన్ చేసేయండి అని అంటున్నాడు. అందరూ షాక్ అయిపోతున్నారు, అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. మన యానా ఫేస్ని కప్పేసి షెన్బై జాగ్రత్తగా అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. కరెక్ట్గా అప్పుడు బెయిలీ నేను ముందే నీకు చెప్పాను కదా వాడికి ఏమీ కాదు అని షూలుతో అంటూ ఉన్నాడు. ఇక్కడేమో షెన్బై యానాని జాగ్రత్తగా ఎవరూ లేని ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు చెప్పు యానా, మనం ఇంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళాలి అని షెన్బై అడుగుతూ ఉంటే యానా టవల్ని తీసి ఇచ్చేసి అక్కడి నుండి పారిపోతూ ఉంది. అప్పుడు యానా ఫేస్ చేంజ్ అయిన డ్రాయింగ్స్ అన్నిటినీ ఒక బుక్లో గీస్తూ ఉంటుంది కదా, ఆ బుక్ ఇప్పుడు కింద పడిపోతుంది. షెన్బై ఆ బుక్ని ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాడు. అప్పుడు అక్కడికి షూలు బెయిలీ ఇద్దరూ వస్తున్నారు. ఆ షావ్ ఇక్కడ నుండి ఎస్కేప్ అయిపోయాడు, వాడిని ఎవరూ పట్టుకోలేకపోయారు. ఇప్పుడు ఏం చేయాలి అని బెయిలీ అడుగుతూ ఉంటే ఇలా చూడు, నా వర్క్లో నువ్వు ఇన్వాల్వ్ కాకు అనేసి షెన్బై అంటున్నాడు. అది విని బెయిలీకి కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు షెన్బై షూలుతో ఒకరిని చూడగానే వాళ్ళు మంచివాళ్ళు అనేసి నమ్మేయకూడదు, మంచి వాళ్ళలాగా కనిపించినంత మాత్రాన వాళ్ళు మంచివాళ్ళు కాదు, బెయిలీ ఏం అంత మంచివాడు కాదు, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని షెన్బై అంటూ ఉంటే దానికి షూలు నువ్వు మాత్రం ఏమైనా మంచివాడివా, ఏదో నా మీద ప్రేమ ఉన్నట్టు యాక్ట్ చేయకు, వెళ్ళి నీ పన్ను చూసుకో, నా ఫ్రెండ్ గురించి నా దగ్గర తప్పుగా మాట్లాడుకు అనేసి షూలు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో యానా మళ్ళీ తను స్టే చేస్తూ ఉండే హోటల్ దగ్గరికి వెళ్తూ ఉంది. యానా ఫేస్ చేంజ్ అయి ఉండడంతో ఆ హోటల్ ఓనర్ ఎవరమ్మా నువ్వు, రూమ్ ఏమైనా కావాలా అని అడుగుతూ ఉంటే రూమ్ వద్దు ఏం వద్దు, ఊరికే ఇటువైపు కూడా వెళ్ళకూడదా అనేసి బయటకు వెళ్ళిపోతూ ఉంది. ఎవరికి తెలియకుండా కిటికీ ద్వారా యానా తన రూమ్లోకి వచ్చేసి అయ్యయ్యో నాకేంటో ఈ తిప్పలు అనుకొని సరే ముందు నా ఫేస్ ఎలా ఉందో చూద్దాము అనేసి మిర్రర్లో ఫేస్ చూసుకుంటుంది. చూస్తే అబ్బాయికి అమ్మాయి గెటప్ వేసినట్టు ఉంది. నా ఫేస్ చూస్తుంటే నాకే భయమేస్తుంది. కానీ షెన్బై నా ఫేస్ని చూశాడు కానీ ఏం షాక్ అవ్వలేదు, యానా అని ప్రేమగా పిలిచాడు, అది ఎలాగా అనేసి థింక్ చేస్తూ చిచ్చి వాడి గురించి మనం ఏం థింక్ చేయకూడదు అనేసి
మనకి కావాల్సిందంతా ముందు ఆ చిన్న బాబుని కనిపెట్టడమే, దానికి ఏమైనా సొల్యూషన్ వెతకాలి అనేసి యానా డిసైడ్ అవుతూ ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక బ్రోకర్ లేడీ దగ్గరికి వెళ్ళి ఊరికి కొంచెం దూరంగా ఒక ఇల్లు కావాలి అని అడుగుతూ ఉంటే అది విని ఆ బ్రోకర్ లేడీ, ఊరికి దూరంగా ఒక అందమైన ఒక పెద్ద ఇల్లు ఉంది, చూసారు కదా ఇల్లు ఎలా ఉంది అనేసి, మీ అక్క కూతురు ఇక్కడికి వస్తుంది అని చెప్పావు, ఆ అమ్మాయి ఊరికి దూరంగా ఇక్కడ సింగిల్గా ఉండగలదా, తను ఏం వర్క్ చేస్తూ ఉంటుంది అనేసి ఆ బ్రోకర్ లేడీ అడుగుతూ ఉంటే, దాని గురించి మీరేం బాధపడకండి, మా అక్క కూతురు ఒక పెద్ద డాక్టర్, తను ఒక సైలెంట్గా ఉండే ప్లేస్లో ఉంటూ టౌన్కి వెళ్ళి బిజినెస్ చేసుకోవాలని అనుకుంటూ ఉంది, అదేం పెద్ద తప్పేం కాదు కదా, సరే మీరు మాకు కొంచెం డిస్కౌంట్ ఇస్తే బాగుంటుంది అనేసి యానా బేరం అడుగుతూ ఉంటే, 60% డిస్కౌంట్ అంతా ఇవ్వలేమమ్మా, ఇది ఊరికి కొంచెం దూరంగా ఉంది కాబట్టి 40% డిస్కౌంట్ ఇస్తాను అనేసి డీల్ని ఓకే చేసుకుంటున్నారు. మీ అక్క కూతురు హాస్పిటల్ ఓపెన్ చేయబోతుంది అని చెప్పావు కదా అనేసి ఒక పెద్ద మ్యాప్ని ఓపెన్ చేసి, చూడు ఇదే మార్కెట్ మ్యాప్, ఇక్కడ నాకు తెలియని మ్యాటర్ అంటూ ఏమీ లేదు, ఇక్కడ అన్నీ దొరుకుతుంది కానీ కొంచెం ఖర్చు అవుతుంది అని అంటూ ఉంటే, మళ్ళీ నా దగ్గర నుండి డబ్బులు దొబ్బేయాలని ట్రై చేస్తున్నారా అని యానా అనుకొని, సరే డబ్బుల గురించి ఏమి ఇబ్బంది లేదండి, మీరు చెప్పాలనుకున్నది చెప్పండి అని యానా అంటూ ఉంది. ఇక్కడేమో షన్బాయ్ దగ్గరికి షూ వచ్చి, డెలివరీ చేసిన వాడు చనిపోయాడు, అది మాత్రమే కాదు ఆ షావు కూడా ఇక్కడ నుండి ఎస్కేప్ అయిపోయాడు, ఇప్పుడు మనం ఏం చేయాలి అని అడుగుతూ ఉంటే, ఎస్కేప్ అయి పారిపోయాడు అంటే మీనింగ్ ఏంటి, ఆ షావు చాలా ఇంపార్టెంట్ పర్సన్ అనుకుంటా, లేకపోతే షావు మనకి దొరికినప్పుడే వాళ్ళ మనుషులు అతన్ని చంపేసి ఉండేవాళ్ళు, అతని గురించి మనం తెలుసుకోవాలి అంటే ముందు అతన్ని మనం కనిపెట్టి తీరాల్సిందే అనేసి, కానీ అంతకంటే ముందు అనేసి షన్బాయ్ సైలెంట్ అయిపోతూ ఉంటే, అసలు నిన్న ఏం జరిగింది, ఎందుకు యానా మీ గొంతు మీద కత్తి పెట్టి లోపలికి తీసుకుని వెళ్ళింది, యానా బాగా మారిపోయింది అని షూ అంటూ ఉంటే, అవును తను కొంచెం చేంజ్ అయిపోయింది అని షన్బాయ్ అంటున్నాడు. ఇక్కడేమో యానా మంచి బట్టలంతా కొనుక్కొని వాటి మీద పడుకొని, ఎలాగో మన దగ్గర డబ్బులున్నాయి కాబట్టి సరిపోయింది, మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నిటినీ కొనేసుకున్నాము అనేసి మళ్ళీ మార్కెట్ దగ్గరికి వెళ్తూ ఉంది. అప్పుడు అయ్యయ్యో నా బుక్ కనిపించడం లేదే అనేసి వెతుక్కుంటూ ఉంది. సరే పర్లేదులే, దాన్ని ఎవరైనా ఓపెన్ చేసి చూసినా ఎవరికి మాత్రం ఏం అర్థమవుతుంది అనేసి యానా అనుకుంటూ ఉంటే, ఇక్కడేమో షన్బాయ్ ఆ బుక్ని ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాడు. అప్పుడు అందులో ఒక అబ్బాయి గెటప్లో ఉన్న డ్రాయింగ్ ఉంది కదా, ఇది ఏమై ఉంటుంది అనుకొని ఒకవేళ అని ఏదో థింక్ చేస్తూ ఉన్నాడు. యానాని ఫస్ట్ టైం ఒక బాయ్ గెటప్లో చూశాడు కదా, లావుగా చబ్బిగా ఉంటాడు కదా, దాని గురించి థింక్ చేసేసి ఒకవేళ అనేసి ఎలా ఏమైనా అయ్యుండొచ్చా, ప్రతి నెల పౌర్ణమి టైంలో తన రూపం ఏమైనా చేంజ్ అవుతూ ఉంటుందా అని థింక్ చేస్తున్నాడు. లైట్గా కనిపెట్టేస్తున్నాడు. అంతలో అక్కడికి షూ వస్తున్నాడు. యానా ఎక్కడికి వెళ్ళిందో వెళ్ళి వెతుకు అని షన్బాయ్ అంటూ ఉంటే షూ ఎగాదిగా చూసేసి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ డే షూలు రెడీ అయ్యి ఒక క్లబ్ దగ్గరికి వెళ్తూ ఉంది. అక్కడికి షూలు కోసం బెయిలీ వస్తున్నాడు. వీళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ ఏమో. నిన్న ఒక అమ్మాయి షన్బాయ్తో బాగా క్లోజ్గా ఉన్నింది కదా, ఆ అమ్మాయి గురించి ఏమైనా ఎంక్వైరీ చేశావా అని షూలు అడుగుతూ ఉంటే బెయిలీ అంటున్నాడు, మనం ఫస్ట్ వాళ్ళ ఇద్దరిని చూసినప్పుడు వాళ్ళ ఇద్దరు ఒకరికొకరు పరిచయం లేదు అన్నట్టు దూరంగా ఉంటూ ఉన్నారు, కానీ కాసేపటి తర్వాత ఏమో షన్బాయ్ ఆ అమ్మాయి మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడాడు. అలా అయితే మనం అనుకున్న దానికంటే వాళ్ళ ఇద్దరి మధ్య ఏదో పెద్ద మ్యాటర్ ఉన్నట్టు ఉంది, ఇద్దరు బాగా క్లోజ్ అనుకుంటా. ఆ అమ్మాయిని వెతికి పట్టుకోమని చెప్పి మనుషుల్ని పంపించాను, కానీ అసలు అలాంటి అమ్మాయి అక్కడి నుండి బయటకు వెళ్ళనే లేదు అని అందరూ అన్నారు. మనం ఇంకా కొంచెం జాగ్రత్తగా వెతకాలి అని అంటూ ఉంటే, సరే ఓకే నీకెందుకు షన్బాయ్ మీద అంత కోపము అని షూలు అడుగుతూ ఉంది. దానికి బెయిలీ, మా వదిన బాగా హెల్తీగానే ఉన్నారు కానీ సడన్ గా చనిపోయారు, దానికి రీజన్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. అప్పుడు నేను కొంచెం అనుమానంతో షన్బాయ్ దగ్గరికి వెళ్ళి నువ్వే మా వదిన చావుకి కారణమా అని అడిగాను. దానికి షన్బాయ్ ఆన్సర్ ఏం చెప్పలేదు. అవును అన్నట్టు షన్బాయ్ ఒప్పుకున్నాడు. అలా అయితే షన్బాయ్దే కదా తప్పు అనేసి బెయిలీ అరుస్తూ ఉంటే, దీనికోసమే షన్బాయ్ మీద కోపంగా ఉన్నావని షూలు అడుగుతూ ఉంటే, మా అన్న గురించిన మ్యాటర్ అంతా నేను ప్రపంచానికి నిరూపిస్తాను, నేను మా అన్నకి ఒక లెటర్ రాశాను కానీ ఆయన దగ్గర నుండి ఇంకా ఎలాంటి రిప్లై రాలేదు, దానికోసమే నేను వెయిట్ చేస్తున్నాను అని బెయిలీ అంటున్నాడు. ఇక్కడేమో మన హీరో యానా గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని షూని అడుగుతూ ఉన్నాడు. ఈ ఊరికి దూరంగా ఎవరో ఒక అమ్మాయి వచ్చి స్టే చేస్తూ ఉందంట, అది మాత్రమే ప్రజెంట్ నాకు తెలిసింది, కానీ అది యానా లాగా లేదు అని షూ అంటూ ఉంటే, మన షన్బాయ్కి నిజం తెలుసు కాబట్టి డైరెక్ట్గా యానా వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాడు. ఇక్కడేమో యానాకి ఎవరో డోర్ కొడుతున్న సౌండ్స్ వినిపిస్తూ ఉంది. ఎవరు ఆ డోర్ కొట్టేది అనేసి లోపల ఎవరూ లేరు అని యానా అంటూ ఉంటే, షన్బాయ్ మళ్ళీ డోర్ తడుతూ ఉన్నాడు. ఎవరు ఊరికే డోర్ కొట్టేది అనేసి యానా వెళ్ళి డోర్ ఓపెన్ చేసేస్తుంది.
డోర్ ఓపెన్ చేసి చూస్తే షెన్బై నిలబడుకొని ఉన్నాడు. డోర్ క్లోజ్ చేసేసి పారిపోదాము అనుకుని డోర్ వెనకాలే దాక్కొని ఉంటే, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను, ఇక్కడ ఎంక్వైరీ చేయడానికి వచ్చాను, నన్ను లోపల రావడానికి పర్మిషన్ ఇవ్వండి అని షెన్బై అడుగుతూ ఉంటే, మీరెవరో నాకు తెలీదు, అందువల్ల లోపలికి అలో చేయలేమో అని యానా అంటూ ఉంది. కానీ షెన్బై మాత్రం నేరుగా లోపలికి వెళ్ళిపోతున్నాడు. మీరు ఎంత పెద్ద ఇన్స్పెక్టర్ అయినా పర్మిషన్ లేకుండా డైరెక్ట్గా ఇంట్లోకి రాకూడదు అని యానా అరుస్తూ ఉంటే, నేను ఇన్స్పెక్టర్ అని నీకు చెప్పనే లేదే, నేను జస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ అని మాత్రమే చెప్పాను, కానీ మీరు ఇన్స్పెక్టర్ అని కరెక్ట్గా కనిపెట్టేసినట్టు ఉన్నారు, మీరు బాగా తెలివైన అమ్మాయిలాగా ఉన్నారు అని షెన్బై అంటూ ఉంటే, ఆహా మనమే వెళ్ళి వాంటెడ్గా ఇరుక్కున్నామే అనేసి మీరు మా అక్క కూతురి కోసం వచ్చినట్టు ఉన్నారు, తను ఇక్కడ లేదు, తను బయటకు వెళ్ళిపోయింది అని అంటూ ఉంటే, అయితే ఓకే మీ అక్క కూతురు వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను అని షెన్బై అంటున్నాడు. యానా వెంటనే అయ్యయ్యో ఇదేంటి కొత్త ప్రాబ్లం లాగా ఉంది అనేసి, సరే ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మా అక్క కూతుర్ని తీసుకుని వస్తాను అనేసి యానా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతూ ఉంది. సరే కొంచెం త్వరగా తీసుకొని రండి అని చెప్పేసి షెన్బై యానా వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నాడు. లోపలికి వెళ్ళి అన్నిటినీ వెతుకుతూ ఉన్నాడు. అక్కడేమో డిఫరెంట్ ఏజ్కి సరిపడేటట్టు చాలా డ్రెస్సెస్ ఉన్నాయి, అలానే షూస్ కూడా ఉన్నాయి. అప్పుడు కరెక్ట్గా యానా అయ్యయ్యో వాడు లోపల ఏమైనా చూసేస్తాడా, ఏమైనా కనిపెట్టేస్తాడేమో అనుకుంటూ యానా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంది. అంతలో షెన్బై అన్నిటినీ చూసేస్తున్నాడు. ఇక్కడేమో యానాకి మళ్ళీ కడుపు నొప్పి స్టార్ట్ అయిపోతుంది. అయ్యయ్యో మన రూపం చేంజ్ అవ్వబోతుంది అనేసి వస్తూ ఉన్నప్పుడు తను మళ్ళీ తన ఒరిజినల్ రూపానికి చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు యానా షెన్బై దగ్గరికి వచ్చి వేరే వాళ్ళ రూమ్ని ఇలా సెర్చ్ చేసి చూస్తారా అని యానా అడుగుతూ ఉంటే, యానాను మళ్ళీ వచ్చేసావా అని షెన్బై అంటున్నాడు. అవును, ఇక్కడ మా ఆంటీ ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ దగ్గర నువ్వెందుకు గొడవ పడ్డావు, నువ్వు ఊరికే ఉండలేవా అని యానా తిడుతూ ఉంది. ఓ ఆంటీనా, తను ఇప్పుడే బయటకు వెళ్లారు, కానీ తను కూడా సేమ్ ఇదే డ్రెస్ వేసుకొని వెళ్లారు, నువ్వు తాగినట్టు ఉన్నావు, మీ ఆంటీ కూడా ఫుల్ తాగినట్టు ఉన్నారు, షేవింగ్ చేసుకునే ఐటమ్స్ అన్ని నీ దగ్గర ఎందుకున్నాయి, నువ్వు ఒక అమ్మాయివి కానీ నీ దగ్గర అవెందుకున్నాయి, నీతో పాటు మీ ఆంటీ మాత్రమే ఉంటున్నారు, నువ్వెవరు అని చెప్పు, నీ రూపం చేంజ్ అవుతూ ఉంటుంది కదా, నీ ఒరిజినల్ రూపం ఏది, నువ్వు నాకు చెప్తావా లేదా అని షెన్బై అడుగుతూ ఉంటే, నేనెందుకురా నీకు నిజం చెప్పాలి, నీకు కూడా ఫేస్ బ్లైండ్నెస్ ఉంది, నువ్వు ఎవరి ఫేస్ని చూడలేవు, కానీ నేనేమైనా దాని గురించి నేను అడిగానా అని యానా అంటూ ఉంది. అప్పుడు షెన్బై ఏదో థింక్ చేస్తున్నాడు. యానా షెన్బై దగ్గరికి వచ్చినప్పుడంతా షెన్బై యానా ఫేస్ని చూడలేకపోయేవాడు కదా, అదంతా చూసి యానా నిజాన్ని కనిపెట్టేసిందేమో అనేసి షెన్బైకి అర్థమైపోతుంది. దాని గురించి నువ్వేం మాట్లాడిన అవసరం లేదు, నువ్వు అసలు ఆ గోస్ట్ మార్కెట్కి ఎందుకు వచ్చావు, నేను దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేయాలి, నిన్ను కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి అని షెన్బై అంటూ ఉంటే, ఏంటి ఇన్వెస్టిగేషన్నా, అదంతా ఏం అవసరం లేదు, మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అనేసి యానా షెన్బైని తరుముతూ ఉంది. సరే నా గురించి నీకు బాగా తెలుసు అని చెప్పావు కదా, ఇక్కడ ఉన్న వాటిలో నా ఒరిజినల్ ఫేస్ ఏదో చెప్పు చూద్దామనేసి యానా ఆ బుక్ని చూపిస్తూ ఉంటే షెన్బై ఎగాదిగా చూస్తున్నాడు. అప్పుడు యానా నీకు ఫేస్ బ్లైండ్నెస్ ప్రాబ్లం ఉంది, అందుకే చెప్పలేకపోతున్నావు అని అంటూ ఉంటే అంతలో షెన్బై ఒక ఫోటోని చూపించి ఇదే నువ్వు అని అంటున్నాడు. షెన్బైకి ఫేస్ కనిపించకపోయినా రిమైనింగ్ గుర్తులంతా బాగానే తెలుస్తాయి కదా, దాన్ని బట్టి కరెక్ట్గా చెప్పేస్తున్నాడు. యానాకి ఇప్పుడు ఏమనాలో అర్థం కావడం లేదు. నువ్వు గోస్ట్ మార్కెట్కి ఎందుకు వచ్చావని షెన్బై మళ్ళీ అడుగుతూ ఉన్నాడు. నాకు దాని గురించి తెలియాలి, తెలిసి తీరాలి, నాకు తెలుసు నువ్వు నా మీద కోపంగా ఉన్నావని, కానీ నేనేం చేయగలను, అట్లీస్ట్ నేను ఇప్పుడు కాపాడుకోవాలి అన్నా కనీసం నేను నీ గురించి తెలుసుకోవాలని షెన్బై ప్రేమగా మాట్లాడుతూ ఉంటే, కాపాడే మొహం చూడు అనేసి మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అనేసి షెన్బైని బయటకు గెంటేసి డోర్ లాక్ చేసేసుకుంటుంది. ఏం చేయాలని యానాకి అర్థం కావడం లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రోకర్ లేడీతో కలిసి యానా వెళ్తూ ఉంది. ఆవిడ అంటూ ఉంది, పర్లేదు మీ ఆంటీ అన్నట్టే నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఈ ప్లేస్ చూడు, ఇది సిటీకి సెంటర్లో ఉంది, కొంచెం రెంట్ కూడా ఎక్కువే, కానీ ఈ ప్లేస్లో బాగా క్రౌడ్ ఉంటుంది, నీ బిజినెస్ కూడా బాగా డెవలప్ అవుతుంది, ఇక్కడ నీ హాస్పిటల్ని స్టార్ట్ చేస్తావా అని అడుగుతూ ఉంటే, సరే ఇక్కడ ఏమేం షాప్స్ ఉన్నాయి, ఏమేం లేవు అని యానా అడుగుతూ ఉంది. ఇక్కడ బార్ ఉంది, క్లబ్ ఉంది, చాలా హోటల్స్ ఉన్నాయి, ఫార్మసీ కూడా ఉంది, కానీ నువ్వు దాని గురించి భయపడకు, ఆ ఫార్మసీలో ఉండే డాక్టర్ కొంచెం ఎక్కువ ఫీజెస్ తీసేసుకుంటాడు, నువ్వు కొంచెం కాస్ట్ తగ్గిస్తే నీ దగ్గరికి చాలా ఎక్కువ మంది వస్తారు అని ఆ లేడీ అంటూ ఉంటే, అలా అయితే ఇక్కడ స్కిన్ డాక్టర్స్ ఎవరూ లేరు కాబట్టి నేను ఒక మేకప్ ఐటమ్ బిజినెస్ని స్టార్ట్ చేయబోతున్నాను అని యానా అనేసి, ఈ బిజినెస్లో నాకు మంచి లాభం ఉంటుంది, నాకు ఆ అబ్బాయి దొరికే వరకు
బ్రతకడానికి డబ్బులు కావాలి కదా అనేసి థింక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడేమో షెన్బై యానా బాగా తిట్టి మెడ పట్టుకొని బయటకు గెంటేసింది కదా, దాని గురించి థింక్ చేస్తూ డల్ గా ఉన్నాడు. అలానే యానా చెప్పిన వాటి గురించి బాగా థింక్ చేసేసి అక్కడున్న పావురాలతో తను ఎందుకు నన్ను తిట్టింది, ఎందుకు కోప్పడింది అని అడుగుతూ ఉన్నాడు. నేను మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి తనని మీట్ అయితే ఆ కోపం తగ్గిపోతుంది కదా అనుకొని యానా ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఎవరో మాట్లాడుకుంటున్నట్టు సౌండ్స్ వినిపిస్తూ ఉంది. ఎవరున్నారు అని తొంగి చూస్తున్నాడు షెన్బై. అక్కడ యానా ఆ బ్రోకర్ లేడీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అవును, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, పైగా కొన్ని డేస్ మాత్రమే ఉంటానంటున్నావు, ఇక్కడేం పనుంది అని ఆ బ్రోకర్ లేడీ అడుగుతూ ఉంటే, ఇప్పుడు అదంతా మీకు నేను చెప్పలేనా ఆంటీ, మీరు నాకు ఒక హెల్ప్ చేయండి. అఫీషియల్స్ బయట ఊరి నుండి ఎవరినైనా తీసుకుని వస్తే వాళ్ళని ఎక్కడ తీసుకుని వెళ్తారు అని అడుగుతూ ఉంటే, పోలీస్ స్టేషన్ ఉంది కదమ్మా, అక్కడికే తీసుకుని వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఎంట్రీ వేయించిన తర్వాతే ఈ ఊర్లోనికి తీసుకుని వస్తారు. ఆ షెన్బై ఉన్నాడు కదా, అతను నీకు తెలుసా, అతనే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్, చాలా మంచి పర్సన్ అని ఆంటీ అంటూ ఉంటే అది విని యానా, ఇలా చూడండి, వాడి గురించి నా దగ్గర మాట్లాడకండి, వాడంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు, నేను ఇక్కడికి ఒక ఇంపార్టెంట్ పర్సన్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను అని యానా అంటూ ఉంటే అది విని షెన్బై, ఓహో యానా రూపం చేంజ్ అవ్వడానికి అతనే రీజన్ అయి ఉంటాడేమో అని థింక్ చేస్తున్నాడు. అక్కడ నుండి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడేమో యానా కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేయడం కోసము కల్చరల్ ప్రోగ్రామ్స్ అంతా ఏర్పాటు చేస్తున్నట్టు ఉంది. గ్రాండ్ గా షాప్ ని ఓపెన్ చేస్తూ ఉంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. చాలా మంది నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.